హలో ఫ్రెండ్స్, మనం రాత్రి ఆకాశంలో చిన్నగా మెరిసే నక్షత్రాలు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని మిలియన్లు సంవత్సరాలు బ్రతుకుతాయి. కానీ వాటి జీవితం ఒకే రోజు మొత్తం విశ్వాన్ని వణికిచ్చేస్తుంది. అదే సూపర్నోవా. సూపర్నోవా అంటే కేవలం ఒక పేలుడు కాదు, అది ఒక నక్షత్రం యొక్క చివరి శ్వాస. కానీ ఆ శ్వాస మొత్తం గెలాక్సీని లైట్ నిండిపోయేంత శక్తివంతమైనది. ఓ నక్షత్రం లోపల వరుసగా జరిగే అణువిక్రియాలు, న్యూక్లియర్ రియాక్షన్స్ దాన్ని జీవితాన్ని నడిపిస్తాయి. ఈ రియాక్షన్ల వల్ల వెలుగు, వేడి వస్తాయి. కానీ ఒకరోజు ఆ ఫ్యూయల్ పూర్తిగా అయిపోతుంది. ఎలా మనిషి ఆక్సిజన్ లేక మెల్లగా కుప్పకూలుతాడో అలానే నక్షత్రం కూడా లోపల కుదిరిపోతుంది. అప్పుడు తార లోపలికి పడిపోతున్న ఆ శక్తి ఒక్కసారిగా బయటికి పేలిపోతుంది. ఒక సూపర్నోవా పేలుడు పూర్తిగా ఒక గెలాక్సీ ఇచ్చే వెలుగు కంటే కోట్ల రేట్లు ఎక్కువగా ప్రకాశించగలదు. సెకండ్లో విడుదలయ్యే ఎనర్జీ మన సూర్యుడు విడుదల చేసే ఎనర్జీ కంటే అనేక రేట్లు ఎక్కువ ఉంటుంది. మనకు వినిపించకపోయినా ఈ పేలుడు వల్ల వచ్చే శబ్దం తరంగాలు, షాక్ వేవ్స్ సంవత్సరాల పాటు స్పేస్లో ప్రయాణిస్తూనే ఉంటాయి. స్పేస్లో శబ్దం ప్రయాణించదు, ఎందుకంటే అక్కడ వాయువు ఉండదు. అంటే సూపర్నోవా అత్యంత భయంకరమైన పేలుడు అయినప్పటికీ మనకు అది పూర్తిగా నిశ్శబ్దం. ఇదే సూపర్నోవా భూమిపై జరిగితే పూర్తి గ్రహం ఏమాత్రం శబ్దం కూడా వినడానికి ముందే పూర్తిగా ఆవిరైపోతుంది. ఒక సూపర్నోవా తర్వాత నక్షత్రం ఎంత బలహీనంగా అయిపోతుంది. కొన్నిసార్లు ఇది న్యూట్రాన్ స్టార్ అవుతుంది, ఇంకొన్ని సందర్భాల్లో అది బ్లాక్ హోల్గా మారిపోతుంది. అవును, మనకు భయం పుట్టించే బ్లాక్ హోల్స్ చాలా వరకు సూపర్నోవాల నుంచే పుడతాయి. మనం గెలాక్సీలో సూపర్నోవాలు చాలా ఉన్నాయి, కానీ మనకు ప్రమాదం కలిగించేంత దగ్గరలో ఉన్న పేలుడు 1000 ఏళ్లలో ఒకసారి కూడా ఉండదు. ఎప్పుడైనా మనకు కనిపిస్తే రోజంతా ఆకాశం తెల్లగా మెరిసిపోతుంది. చంద్రుడు ఉన్నట్లుగానే ఒక పెద్ద వెలుగుల బంతి కనిపిస్తుంది. ఇది తెలుసా? మన శరీరం ఇనుము, బంగారం వంటి లోహాలు ఇవి భూమిపై తయారవ్వలేదు. ఇవి ఒకప్పుడు ఏదో నక్షత్రం సూపర్నోవాగా పేలినప్పుడు బయటకు వచ్చిన పదార్థాలు. మనలో ఉన్న పదార్థం ఎప్పుడు ఏదో నక్షత్రం గుండెలో తయారైంది. మనం నిజంగానే స్టార్ డస్ట్, సూపర్నోవా, నక్షత్రం మరణం అనుకుంటాం, కానీ నిజంగా అది కొత్త విశ్వం పుట్టడానికి ఓ ప్రారంభం. ఇలాంటివి తెలుసుకోవటానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.